హలో అండి. ఈరోజు నేను మీకు ఒక మంచి టిప్ అనేది చెప్పబోతున్నానండి. కొంతమందికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. పూజ సామాను క్లీన్ చేసుకోవటానికి మనం నార్మల్‌గా సబీనా, పీతాంబరి ఇవన్నీ యూజ్ చేసి క్లీన్ చేస్తాం. కొంతమంది చింతపండు కూడా యూజ్ చేసి క్లీన్ చేసుకుంటారు. సబీనా, పీతాంబరి లాంటి కెమికల్ పౌడర్స్ వల్ల మన హ్యాండ్స్ రఫ్‌గా అవ్వటము, నెయిల్స్ దగ్గర బ్లాక్ కావటము మనకి గమనిస్తూనే ఉంటాము. కొంతమందికి సరిపడవు. నాకు కూడా సేమ్ ప్రాబ్లం అండి. చింతపండుతో క్లీన్ చేస్తే నాకు అంతగా ఎందుకో జిడ్డు అదంతా పోయినట్టుగా అనిపించలేదు. ఒకరోజు నేను ఈ టిప్ అనేది ట్రై చేశానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చేస్తే తెలియని వాళ్ళకి తెలుస్తుందని షేర్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. దానికోసం నేను ఇక్కడ 2 చిన్నవి నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. జ్యూస్ అనేది తీసేసుకుని దానిలో కొంచెం విమ్ జెల్ వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని క్లీన్ చేసుకోవాలండి. అంటే మీకున్న పూజ సామాగ్రిని బట్టి మీరు లెమన్స్ అనేవి తీసుకోండి. నా దగ్గర చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నప్పుడే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక కరెక్ట్గా ఎంత మంచిగా క్లీన్ అవుతున్నాయో, చక్కగా షైన్ అవుతున్నాయండి. అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ మరకలు అనేవి లేకుండా ఉండాలంటే క్లీన్ చేసిన వెంటనే ఒక మంచి క్లాత్ తోటి తుడిచేసుకుని పెట్టుకుంటే వాటర్ మచ్చలు అనేవి లేకుండా ఉంటాయండి. మనం క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తే అక్కడక్కడ నీటి మరకలు అనేవి ఉండి అవి నల్ల మచ్చల్లాగా కనిపిస్తాయి. మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇలా నేను క్లీన్ చేస్తున్నప్పుడే మా హస్బెండ్ వచ్చి తన చేతికున్న రాగి కడియం కూడా క్లీన్ చేయమని అడిగారు. ఇవి క్లీన్ చేసేసిన తర్వాత క్లీన్ చేస్తాను అని చెప్పాను. చూశారు కదా, ఆయన హ్యాండ్ ఇలా పెట్టినప్పుడు ఆయన చేతికున్న రాగి కడియం కలర్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే గనక మీకు తెలుస్తుంది తర్వాత క్లీన్ చేసిన తర్వాత డిఫరెన్స్. నేనైతే పూజ సామాన్ మొత్తం క్లీన్ చేసుకుని తుడిచేసుకుని పెట్టుకున్నానండి. తర్వాత ఆయన కడియం కూడా క్లీన్ చేసేసాను. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మీకు తెలుస్తుంది. డిఫరెన్స్ అనేది చాలా మంచిగా షైన్ అవుతుందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి ఆల్లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.